వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమం నిర్వహిస్తుందని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్త కాలనీలో ఆయన టౌన్ సిఐ శేఖర్ బాబు సిబ్బందితో కలిసి వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా కార్డన్ సర్చ్ తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని 9 వాహనాలను గుర్తించి వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మురళీమోహన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలిసినా ప్రజలు ఏపీ ఈగల్ టీమ్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈరోజు మన గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈగిల్ టీమ్ చీఫ్ రవికృష్ణ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో మన ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ మీనా గారి ఆధ్వర్యంలో అంటే ఇవాళ ప్రోగ్రామ్ అంతా స్టేట్ అంతా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఆపరేషన్ వజ్ర ప్రహార్. ఈ ఆపరేషన్ వజ్ర ప్రహార్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలు ఉండకూడదు. మాదక ద్రవ్యాలు లేనటువంటి సమాజం కోసం నిరంతరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేయాలని చెప్పేసి దాంట్లో కాన్సెప్ట్ గానే మార్నింగ్ అన్ని చోట్ల కూడా నాకు తెలిసినంత వరకు అన్ని చోట్ల కూడా కార్డినేట్ చేశారు. అలాగే ఈగిల్ టీమ్ సిబ్బంది మన రావులపాలెం సిఐ శేఖర్ బాబు గారు, నేను ఇంకా మా సబ్ డివిజన్ ఎస్ఐలు సిబ్బంది కూడా మొదటిసారిగా మనము రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్లో కొత్త కాలనీలో ఈరుమార్క్ చేసుకుని ఉదయం నుంచి కూడా సుమారు ఒక 3 గంటల సేపు ఈ కార్డన్ చేసాం. దాంట్లో అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఏమన్నా గంజాయి, నాడుసారా, పైర్ క్రాకర్స్ ఇటువంటి ఏమైనా ఉన్నాయా దాని గురించి కూడా ఆచూకీ తెలుసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఏమన్నా ఈ బైక్స్ దొంగతనాలకు సంబంధించి బైక్స్ ఏమైనా దొంగ బైక్స్ ఉన్నాయా అన్న ఉద్దేశంతో కూడా చుట్టుపక్కల వాళ్ళ వానర్స్ వాళ్ళ బైక్స్ అన్ని కూడా ఒకసారి ఒక చోట పెట్టించి ఆ రికార్డ్స్ కూడా తనిఖీ చేసి రికార్డ్స్ అక్రమమైన బైక్స్ మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొన్ని బైక్స్ సుమారు ఒక 18 బైక్ల వరకు కూడా సరైన రికార్డ్స్ చూపించలేదు వాళ్ళు. అవి మాత్రం మేము అవి తీసుకురావడం జరిగింది. అవి ఏమైనా రికార్డ్స్ కూడా చూపిస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. లేదంటే అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది కూడా వెరిఫై చేసుకుని దాని మీద తగు చర్య తీసుకుంటాం. ఈ సందర్భంగా అక్కడ ఈ ఆపరేషన్ వజ్రపహార్ దాని గురించి మేము మాతో పాటు అక్కడున్న ప్రజలతో కూడా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఏంటంటే మనము మాదక ద్రవ్యాలకు బాధ్యతలు కావు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేము పోలీసులకి వెంటనే తెలియపరుస్తామని చెప్పేసి ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే లోకల్ పోలీసుకి తెలియపరచండి. అలాగే ఈగల్ టీమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1972. 1972 కూడా మీరు ఫోన్ చేస్తే అది టోల్ ఫ్రీ నెంబర్. మనకి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈగిల్ టీమ్ సభ్యులు కూడా నిరంతరం తిరుగుతూ ఉంటారు. మా సిబ్బంది కూడా మఫ్టీలో నిరంతరం తిరుగుతూ ఉంటారు. ఇది గమనించి పోలీసులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.